హాయ్ గ్యాస్. హలో గ్యాస్. ఏంటి నెట్టుకుంటూ వెళ్తున్నాడని చూస్తున్నారా? మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం. ఆ సామాన్ల కోసం బయటకు వచ్చాం. ఇందులో పెట్రోల్ అయిపోయింది. ఈ బొచ్చిగాడే బండిలో పెట్రోల్ కొట్టిడు. అసలు బండి ఆగిందని అలా నెట్టుకుంటూ వెళ్తున్నావా లేదా? ఒక అన్నాపి మరి బండిని తోస్తాను పెట్రోల్ బంక్ దాకా అని చెప్పారు. ఇలాంటి టైంలో వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అసలు తండ్రి కూడా ఉన్నాడు. ఈ కాలంలో ఎప్పటి నుంచి ఈత కొట్టాలని నాకు ఆశ. కానీ ఇందులో దిగితే మరి నేను మళ్ళీ రాను, ఎందుకంటే నాకు ఈత రాదు. అలా నెట్టుకుంటూ వచ్చామో లేదో అందులో పెట్రోల్ బంక్ వచ్చింది. అన్నకి థ్యాంక్స్ చెప్పి మా వాడేం పెట్రోల్ కొట్టియడానికి వెళ్ళాడు. ఏంట్రా ఎంత దూరం పెట్రోల్ కొట్టిస్తుందంటే, పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయిరా. ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అలా పెట్రోల్ కొట్టించాక సామాన్లు తీసుకుందాం అనేసి సెంటర్కి వచ్చేసాం. తిప్పి తిప్పి పిప్పించేసి షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. ఏంట్రా ఏం తీసుకుంటావురా అంటే, ఒక 2 కేజీలు బైండింగ్ వైర్ తీసుకుంటాను రా, ఏం లేదని చెప్పాడు. దానికోసం ఇక్కడ దాకా రావాలని అన్నాను నేను. అవి దొరికేదే ఇక్కడ రా అని చెప్పాడు. సర్లే అని తీసుకొని బయలుదేరా. అవి తీసుకొని సెంటర్ నుంచి రిటర్న్ అయ్యామో లేదో మావాడి మోటుకి సమోసా స్మెల్ అలా వచ్చిందో, బజ్జీల స్మెల్ అలా వచ్చింది. వెంటనే బండిని అటు పక్కకి తిప్పేశాడు. వేడివేడిగా 2 ప్లేట్లు బజ్జీలు తినేసి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ స్టార్ట్ అయ్యి ముందుకు వచ్చామో లేదో మళ్ళీ వెనక్కి తిప్పేశాడు బండి వీడు. ఏంట్రా బండి రిటర్న్ తిప్పామంటే, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సెంటరింగ్ కొట్టాలి కదా, సిల్ ప్యాకెట్లు తీసుకురావాలి అని చెప్పారు అనేసి అన్నాడు. పోయి అయితే 2 బ్యాగ్ సీలాలు తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ అయ్యాం. ఇంకెక్కడికి తీసుకెళ్లకుండా ఇంటికే తీసుకొచ్చాడు వీడు. వీడు అవన్నీ తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. నాకు మిషన్ ఇచ్చాడు, అది పట్టుకొని వెళ్తున్నా. ఇదే అన్నమాట కొత్తగా కట్టే ఇల్లు. అవన్నీ తీసుకొచ్చి అయితే అన్నకి ఇచ్చాం. ఇంకా మొత్తం ఎలా వర్క్ రన్ అవుతుందో చూసి అయితే వచ్చాం. ఈ ఇంటి కోసమే అన్నమాట ఇప్పటిదాకా ఆ సామాన్ల కోసం తిరిగింది. తిప్పి తిప్పి నన్ను అయితే పిప్పి చేశాడు.